నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ చాందిని. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే ఆస్ట్రాలజర్ మరియు లైఫ్ కోచ్ ఆర్బి సుధా గారు ఉన్నారు. సో లా ఆఫ్ అట్రాక్షన్ కి సంబంధించినవి కొన్ని ముఖ్యమైన టాపిక్స్ అయితే మేడం తో డిస్కస్ చేయడానికి ఉన్నాం. నమస్తే మ్యామ్. నమస్కారం. ఎలా ఉన్నారు మ్యామ్? ఫైన్. మ్యామ్, మనం ఇప్పటివరకు టెక్నిక్స్ గురించి మాట్లాడుకున్నాం. అందులో విస్పర్ టెక్నిక్ అంటే ఏంటి మ్యామ్? అది దేనికోసం యూజ్ చేస్తూ ఉంటారు? ఏదైనా సరే మేనిఫెస్టేషన్ టెక్నిక్సే కదా. అంటే Okay. మేనిఫెస్టేషన్ ఏంటనేది మనం మాట్లాడుకుందాం. బట్ మళ్ళా క్లారిటీగా చెప్పాలి అంటే మన గోల్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనం మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అనేది వాడతాం. సో టెక్నిక్స్ ఇన్ని ఉన్నప్పుడు ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టెక్నిక్ అనేది అలవాటు ఉంటుంది, దాని మీద నమ్మకం ఉంటుంది. Okay. ఏదైనా మనకి నమ్మకం తెచ్చుకోవడానికి అంటే యాంకరింగ్ టెక్నిక్ లాగా ఇవన్నీ వాడుతూ ఉంటాం అనమాట. బేసికలీ సెల్ఫ్ బిలీఫ్కి మనం చెప్పుకుంటూ ఉంటాము. విస్పర్ టెక్నిక్ అనేది టిక్ టాక్ మనకి తెలుసు కదా, ఇన్ఫ్లుయెన్సర్స్ రావడం కానీ అవును. లేకపోతే సోషల్ మీడియా మూలని చాలా ప్రసిద్ధి పొందింది. ఓకే. అంటే దీనికి పెద్దగా సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ అనేది పెద్దగా ఎక్కడా లేదనమాట. ఓకే. బట్ జనరల్ గా ఏంటంటే మనకి లా ఆఫ్ అట్రాక్షన్ లో మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది అని మనం మాట్లాడుకున్నాం. సో విస్పర్ టెక్నిక్ కూడా ఏంటంటే మేనిఫెస్టేషన్ టెక్నిక్ లో సెల్ఫ్ బిలీఫ్ ఒకదానికి, ఇంకోటి ఏంటంటే మనం మేనిఫెస్ట్ చేయాలి అనుకునే గోల్ కి మనకి తొందరగా రావడానికి మనం విస్పర్ టెక్నిక్ అనేది వాడుతూ ఉంటాము. అసలు Okay. విస్పర్ టెక్నిక్ ఏంటి అంటే, విస్పర్ అంటేనే మనకి ఇంగ్లీష్ లో ఒక వర్డ్ మనకి తెలుసు కదా, మనం చెప్పడం అని అర్థం. ఓకే. ఒకళ్ళ చెవిలో ఒకళ్ళు చెప్పడం అందాం, సీక్రెట్ గా చెప్పడం Secrets. అనేది ఓకే. అనుకుందాం. సో ఇదే ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ లో ఇంకోటి ఏంటంటే పొద్దున్న లేవగానే ఐఎమ్ రెడీ అని చెప్పి గట్టిగా చెప్పమని అంటాం అనమాట. అంటే ఎంత బలంగా చెప్తే అంత తొందరగా మనకి యూనివర్స్ ఇస్తుంది అనేది మనకు ఒక నమ్మకం అన్నమాట. ఇది కూడా ఏంటంటే మన సెల్ఫ్ బిలీఫ్ ప్రాసెస్ కి అట్ ద సేమ్ టైం దీంట్లో ఏంటంటే విజువలైజేషన్ టెక్నిక్స్, అట్ ద సేమ్ టైం మనకి జర్నలింగ్ టెక్నిక్స్, మెడిటేషన్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా వాడడం అనేది జరుగుతుంది. అంటే ఏంటి, మనం విజువలైజేషన్ ఫస్ట్ మాట్లాడుకుందాం. సో విజువలైజేషన్ ఎలా చేసుకోవాలి? విస్పర్ చేయాలి, మనం ఎక్కడ చేయాలి? ఇంకోటి చెవిలో చేయాలి. సో అది విజువలైజ్ చేయాలి. ఓకే. కరెక్ట్. మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అంటే మనకే కదా, పక్క వాళ్ళకి కాదు. సో నువ్వు డైరెక్ట్ గా వెళ్ళి నువ్వు సీక్రెట్ చెప్పలేవు కదా ఎవరి చెవులను. సో అందుకోసం అని విజువలైజేషన్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఎప్పుడు మనం మాట్లాడుకుంటాం కామ్ యువర్ మైండ్. అంటే బ్రెత్ ఎక్సర్సైజ్ అయినా చేయొచ్చు, నార్మల్ ఎక్సర్సైజ్ అయినా చేయొచ్చు, లేకపోతే మెడిటేషన్ అయినా చేయొచ్చు. సో Okay. ఇవన్నీ చేసుకున్న తర్వాత నీకు ఏం కావాలి అనేది ఫస్ట్ క్లారిటీ ఉండాలి. ఓకే. నీ గోల్ మీద నీ క్లారిటీ లేకపోతే ఇంకోళ్ళకి నువ్వేం చెప్తావు? ఇప్పుడు అర్థమవుతుంది అక్కడ కనెక్షన్ అదే. మనం ఏదైనా రాసేసుకోవచ్చు, ఏది రాసుకున్నా మనం చదువుతాం, పక్క వాళ్ళు చదవం. సో కానీ ఇంకోళ్ళకి చెప్పాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు మన మీద మనకి క్లారిటీ ఉండాలి. అంటే ఏంటి, నీకేం గోల్ కావాలో దాని మీద క్లారిటీ ఉండాలి ఫస్ట్. ఉండాలి కదా, ఉంటేనే కదా అది పరిపూర్ణం అవుతుంది. సో క్లారిటీగా నువ్వు ఎప్పుడు ఇంకోళ్ళకి చెప్పగలుగుతావో అది తొందరగా నీకు మేనిఫెస్ట్ అవుతుంది. సింపుల్. సో విజువలైజేషన్ టెక్నిక్ లో ఇంకోళ్ళ చెవిలో నాకు ఇది కావాలి అని చెప్పడం అన్నమాట. ఓకే. అదే విస్పర్ టెక్నిక్. విస్పరింగ్ అంటే క్వైట్ గా చెప్పడం, అంటే గట్టిగా అరవడం కాకుండా నెమ్మదిగా చెప్పడం. చెవిలో చెప్పడం అంటేనే ఏంటి, అరవకూడదు. చెవిలో అరుస్తే సీక్రెట్ గా చెప్పినట్టు అదే, చెప్పాలి. చెవిలో అరవలేము కదా. సో చెవిలో చెప్పడం, అది విజువలైజ్ చేసుకోవడం. ఓకే. సో నువ్వు ఎంత బలంగా నువ్వు విజువలైజ్ చేసుకోగలవో అంత బలంగా నీకు తిరిగి యూనివర్స్ ఇస్తుంది అనమాట. ఓకే. ఇది కూడా ఏంటి, చాలా టెక్నిక్స్ మనం మాట్లాడుకున్నట్టే లా ఆఫ్ అట్రాక్షన్ లో ఉంది. సో ఎవరెవరు చేస్తారు, ఎలా చేస్తారు, దాన్ని బట్టి ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టు క్లారిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే. అంటే క్లారిటీ ఎప్పుడు వస్తుంది? నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడే. నీకేం గోల్ కావాలి అని తెలుసుకున్నప్పుడే. దీంట్లోనే మళ్ళీ మాట్లాడుకోవాలి అంటే షార్ట్ టర్మ్ గోల్ ఒకటి ఉంటుంది, లాంగ్ టర్మ్ గోల్ ఒకటి ఉంటుంది. ఎప్పుడు నేను కంపెనీస్ది ఫైనాన్షియల్ ఆడిట్ చెప్తూ ఉంటా. అంటే ఏంటి, మంత్లీ నాకు ఎంత సేల్స్ కావాలి, నాకు ఎంత ఇన్కమ్ కావాలని ఉంటుంది. మంత్లీ కాకపోతే పోనీ క్వార్టర్లీ అనుకుందాం. అదే ఒకటి ఇయర్లీ ఉంటుంది. ఓకే. అది ఇంకోటి ఏంటి 5 years ఉంటుంది. లాంగ్ టర్మ్ గోల్స్ అంటాం. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏముంటుంది, ఎన్ని రోజులు చేయాలి, ఎలా చేయాలి, అవును. ఇంతే కదా. విజువలైజేషన్ మనమే చేసుకోవాలి. విజువలైజేషన్ అనేది చాలా చాలా డిఫికల్ట్ అయిన ఒక ప్రాసెస్. చాలా దానికి అలవాటు కావాలి. ఇప్పుడు మెడిటేషనే చాలా మంది చేయలేరు. కామ్ గా నువ్వు అలాగా కదలకుండా కూర్చో 5 నిమిషాలు అంటే కూర్చోలేరు చాలా మంది. అందులో ఈ కాలంలో ఫోన్ కి అడిక్ట్ అయ్యే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఏం వచ్చిందో అని చూస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఏంటి, నోటిఫికేషన్కి బాగా అలవాటు పడిపోయి ఉంటారు, కంప్యూటర్స్ కానీ దేనికి కానీ. సో నువ్వు కామ్గా ఉండడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ అన్నిట్లోకి ఏం చెప్తున్నావు, ఫస్ట్ కామ్గా ఉండాలి.
కామ్గా ఉన్నప్పుడు ఏమవుతుంది, కామ్గా అంటే ఎక్కువ థాట్స్ లేకుండా ఉండడం అనేది కామ్నెస్, అదే డెఫినేషన్ మనకి. మెడిటేషన్ చేసినప్పుడే అదేంటంటే కొంతవరకు మనం కామ్ అవుతాం, అంటే Okay. మైండ్ ఏంటంటే ఎక్కువ థాట్స్ లేకుండా ఉంటాయి అన్నమాట. సో దాని తర్వాత నీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు షార్ట్ టర్మ్ గోల్ అనుకున్నాం, నీకేం కావాలి, సపోజ్ మీ బాస్, ఇది విస్పర్ టెక్నికే, నీ బాస్కి కానీ లేకపోతే నీ రిలేషన్షిప్లో నీ వైఫ్ అనుకో, హస్బెండ్ అనుకో, లేకపోతే కొడుకు అనుకో, ఓకే, కోడలు అనుకో, కూతురు అనుకో, ఎవరైనా చెవిలో ఏంటంటే నాకు ఇలా నువ్వు ఇలా ఉండాలి, ఓకే, నువ్వు ఇలా ఉంటే నాకు నచ్చుతుంది, నువ్వు ఇలా ఉండాలని చెప్పడం కాదు అక్కడ, నువ్వు మోటివేట్ చేయట్లేదు ఎవరిని, ఓకే, నువ్వు ఇలా ఉంటే నాకు నచ్చుతుంది అని చెప్పడం. ఓకే, అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సపోజ్ ఇదే బాస్కి చెప్పాలనుకో, నాకు ప్రమోషన్ కావాలి, నాకు ఇంత ఇంక్రిమెంట్ కావాలి అని విస్పర్ చేయడం. ఇది వర్కౌట్ అవుతుందా మ్యామ్? తప్పక అవుతుంది, నీ Okay. నమ్మకం బట్టి కదా. ఓకే, ఇవన్నీ టెక్నిక్సే. నువ్వు వర్కౌట్ అవ్వదు అని ఎప్పుడు మొదలెట్టావు అది అవ్వదు, అది మళ్ళీ ఆ డౌట్ కూడా ఉండదు. ఉండకూడదు. ఓకే, ఈ డౌట్ ఉందంటే ఇంకా వర్కౌట్ కాదు. సో డౌట్ లేకుండా ఎప్పుడు మొదలెట్టావో తప్పక అవుతుంది. సో దీంట్లో మళ్ళీ ఇంకోటి ఏంటి, ఇదే గోల్ ఉండాలి కొద్ది రోజులు. ఇవాళ ఒకటి రేపు ఒకటి విస్పర్ చేస్తానంటే ఏమవుతుంది అక్కడ, ఓకే, గాలికి వదిలినట్టే కదా అవన్నీ. ఎన్ని డేస్ ఉండాలి మ్యామ్? జనరల్ గా మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఒక మండలం మాట్లాడుకుంటాము. అండ్ ఆల్సో ఇదే ఎప్పటికైనా, ఎందుకంటే ఇది ఎనర్జీ ఎక్స్చేంజ్ కనుక మనం ఇంకోళ్ళ మైండ్ ని ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడుతున్నట్టు మనం ఊగించుకున్నప్పుడు విస్పర్ టెక్నిక్ లో తప్పక బాస్ ని చూసినప్పుడు వాడు చేస్తాడనే నమ్మకం వస్తుంది. ఓకే, సో ఏంటంటే మనకి పాజిటివ్ గా ఉంటుంది. సో పాజిటివ్ గా మారినప్పుడు తప్పక పాజిటివిటీ రావాలి మనకి, అదే లా, మనం ఏం చేయలేము దానికి, నువ్వు నేను చేసేదేం లేదు అక్కడ. సో జనరల్ గా ఏంటంటే నమ్మకం మీద బేస్, బిలీఫ్ మీద బేస్ అయ్యి ఉంది. మేనిఫెస్టేషన్ అంతా బిలీఫ్ సిస్టమే. ఓకే, సో నువ్వు ఎదుటి వాళ్ళకి నువ్వు విస్పర్ చేస్తున్నావు, ఆయన రోజు నీకు కల్లో వస్తున్నాడంటే ఆయనతోటి నీకు ఒక రిలేషన్షిప్ ఉన్నట్టే లెక్క, ఓకే, అంతే కదా. సో నువ్వు చూసినప్పుడల్లా నవ్వుతావో, లేకపోతే మాట్లాడడమో, మంచిగా మాట్లాడడమో, నీకు తెలియకుండా పాజిటివ్గా మాట్లాడడం, ఇవన్నీ జరుగుతాయి. సో వాళ్ళు కూడా ఏంటంటే అట్రాక్ట్ అవుతారు. అట్రాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది, తప్పక నువ్వు అనుకున్నది సాధిస్తావు, నీ అనుకున్న గోల్ అవుతుంది. ఇది షార్ట్ టర్మ్ గోల్. ఇదే లాంగ్ టర్మ్ గోల్ అనుకుందాం. లాంగ్ టర్మ్ గోల్ అంటే నేను ఒక కంపెనీ స్టార్ట్ చేస్తున్నా, కంపెనీ ఏమో ఎంత అంటే నీ పార్ట్నర్ చెవిలో చెప్పాలి. ఓకే, సో ఎవరికి చెప్పాలి అనేది విస్పర్ టెక్నిక్ లో మళ్ళీ మారుతూ ఉంటుంది, ఓకే, అంతే కదా. సో నీకు నువ్వే చెప్పుకోవాలి అన్నా కూడా, నువ్వు సెల్ఫ్ ఎస్టీమ్ పెంచుకోవాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి అంటే నిన్ను ఊగించుకుని నువ్వు చెప్పచ్చు. దానికి Okay. మిర్రర్ టెక్నిక్ కూడా చేయొచ్చు. ఓకే, సో బట్ జనరల్ గా మనం విస్పర్ టెక్నిక్ గురించి మాట్లాడుతున్నాం కనుక, ఏ మేనిఫెస్టేషన్ టెక్నిక్ అయినా ఏంటంటే మన బిలీఫ్ బట్టి ఉంటుంది, మన మైండ్ సెట్ బట్టి ఉంటుంది. సో మైండ్ సెట్ ఎప్పుడు మారుతుందో మనకి, అప్పుడు మనకి సిచ్యువేషన్స్ అనేవి మారుతాయి. సో ఎప్పుడు మైండ్ సెట్ ఒకలాగే ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. ఉండదు, అది మనం గ్రహించడానికి బై ద టైం వి రియలైజ్ అది మారిపోతుంది. సో ఎప్పుడు పాజిటివ్ మైండ్ సెట్ ఉంది అనుకుందాం, ఉంది, కానీ నెగిటివ్ మైండ్ సెట్ నెక్స్ట్ క్షణంలో రావచ్చు. సో ఇవన్నీ కనిపెట్టుకుంటూ ఉండి మన పాయింట్స్ని తెలుసుకుంటే, మనం ఎలాగా ఆలోచిస్తున్నామని తెలుసుకుంటే, ఇలాంటి టెక్నిక్స్ అని చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. తప్పక నువ్వు అడిగిన క్వశ్చన్కి ఇవన్నీ జరుగుతాయి. అది లా, నేను చెప్పేది లేదు, ఇంకోళ్ళు చెప్పేది లేదు. లా అంటే అది అవ్వాలి అంతే, లా ఆఫ్ గ్రావిటీ లాగా. నువ్వు తలకిందులుగా నుంచోలేవు, నువ్వు కాలుతూనే నడవాలి, ఇదే లా ఆఫ్ గ్రావిటీ. సో పైకి వెళ్ళిన స్టోన్ కిందకే వస్తుంది, అది గ్రావిటీ పుల్ చేస్తుంది. అది నువ్వు కొండ మీదకి వెళ్తే కొంచెం డిఫరెంట్ ఉంటుంది, ఎయిర్ డిఫరెంట్. సో ఇక్కడ మారుతూ ఉంటాయి అలా. సో కొండ మీద నువ్వు స్టీప్ గా వెళ్ళినప్పుడు జారుతుంది, ఇలాంటివన్నీ ఉంటాయి. సో లా ఆఫ్ గ్రావిటీ ఎంత నిజమో, లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అంతే నిజం, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కూడా అంతే నిజం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.